నేనేమంటున్నానంటే పేదవాళ్ళు పెద్దలకి ముసలివాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని సదుద్దేశం ఉన్నప్పుడు ఒక్కోసారి 4 రోజుల సెలవులు వస్తాయి. అప్పుడు 26వ తారీఖు నాడు ఇస్తారు. రేపు 1వ తారీఖు సండే వచ్చింది కాబట్టి 31ని ఇస్తున్నారు. ఒక్కోసారి పండుగ సెలవులో 28, 29, 30, 31 సెలవు అనుకోండి 26ని ఇస్తారు. అంటే పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు పెన్షన్కి, వాళ్ళకి టైంకి అందాలని సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కాకుండా ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంటే వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చనార్థంగా మారింది. దాన్ని ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తారంటున్నారు? వాలంటీర్ల పరిస్థితి అంటే నేను ఒక ప్రశ్న చెప్తాను. మనం పొలంలో పని చేసుకుంటాం. ఎంతమంది సభ్యులు అవసరమో అంతమందిని మనం పనికి తీసుకుంటాం. అలాగే ఒక గ్రామంలో ఆ గ్రామ జనాభా అంతా, ఆ గ్రామంలో ఉన్న పనులేంటి, ఆ గ్రామ జనాభాకి సరిపడే సిబ్బందే ఉంటారు. అంటే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అలాగే వారు చేసే అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా చోట్ల చూసాం. అంటే మనిషికి పని ఉన్నప్పుడు ఏంటంటే వేరే దాని మీద దృష్టి పెట్టదు. ఎంత పని అవసరమో చేబ్రోలు గ్రామానికి వాలంటీర్లు అవసరం అవ్వచ్చు, సచివాలయ సిబ్బంది అవసరం అవ్వచ్చు, ఎంతమంది అవసరమో టెక్నికల్గా తంబు రూల్ ఉంటుంది. ఆ తంబు రూల్ ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే ఇంత